హలో సార్. మేడం. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? నెక్స్ట్ అంటే జగనే వచ్చాడండి మళ్ళీ. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు జనసేన మన టీడీపీ కలిసినా సరే ఒక 50 నుంచి 60 సీట్లు వచ్చాయి. వచ్చినాక ఏమవుతుందంటే తర్వాత జగనే ఫామ్ చేస్తాడు. ఫామ్ చేసినప్పుడు మళ్ళీ జగనే వచ్చే బెటర్ అనుకుంటాం. ఎందుకంటే కొన్ని చోట్ల నెగిటివ్ ఉంది జగన్ మీద, లేదని మేము అనట్లేదు, ఉంది. కానీ కొన్ని చోట్ల మంచి చేస్తాడు. ఒకటి చూసుకుంటే మనం స్కూల్ తరఫున కానీ కరోనా టైంలో అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో మాస్కులు కానీ శానిటైజర్ కానీ చాలా చోట్ల మన హైదరాబాదే చూసుకుంటే హైదరాబాద్ కంటే బెటర్గా జగన్ చేశాడు. కానీ కొన్ని చోట్ల పడ్డాయి, కొన్ని చోట్ల పోతాయి ఓట్లు. పోయిన చోట మిగతా చోట్ల కవర్ అవుతాయి. నెక్స్ట్ ఫామ్ చేసేది అయితే జగనే అండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కొందరు అనుకుంటున్నారు కానీ జగన్ రాడని. జగన్కున్న ఆలోచనలు అది వేరు. 175 రాకపోవచ్చు, కానీ 110 కానీ 100 కానీ పక్కా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేది సీఎం జగన్. సో జగన్ గారి పాలన 5 years చూసారు కదా, అందులో బెస్ట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ అంటే అండి, ఇప్పుడు మనం చూసుకుందాం తమిళనాడుకి ఇక్కడికి చూసుకుందాం. తమిళనాడు ఇంతకుముందు నెంబర్ 1 ఉన్నాయి స్టడీలో. ఇప్పుడు నెంబర్ 1 ఏదైందండి? ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టి అంతంత చదివేయాలంటే కుదరలే. కానీ జగన్ మళ్ళీ మంచిగానే చేశాడు కదా, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. పిల్లలకు 15,000 ఇస్తున్నాడు సంవత్సరానికి. ఆటో వాళ్ళకి అంటే కొన్ని చోట్ల జరుగుతుంది. కొందరికి రావట్లేదు, కొందరికి వచ్చినాయి. కానీ అందరికీ రావాలంటే రావు కదండి. ఇప్పుడు అందరూ జగన్కి ఓటేయాలంటే వేయరు కదా. అట్లా కొందరికి వచ్చాయి, కొందరికి రావు. దాన్ని బట్టి నెగిటివ్గా కొందరు మాట్లాడుతున్నారు. కానీ ఏదేమేమి జరిగినా కానీ నెక్స్ట్ సీఎం జగనే అండి. ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సర్వీస్ ఎలా ఉందంటారు? ఇప్పుడు పోయినసారి తీసుకుందామండి, దగ్గర మన చంద్రబాబు నాయుడు ఉన్న 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళలో కానీ పింఛన్కి వెళ్ళాలంటే అక్కడికి ఆఫీస్కి వెళ్ళి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 1వ తారీఖు ఇంటికి వచ్చింది పింఛన్, అన్నీ ఇచ్చినాడు. ఈ రకంగా ఇప్పుడు సరే నెక్స్ట్ టైం వీళ్ళు వచ్చినాక ఇదే కొనసాగిస్తారా? ఇంతకంటే ఇంకా బెటర్గా ఇచ్చా అంటారు. ఇప్పుడు ఈ జగన్ ఉండడం వల్లే అప్పులు అయింది. జగన్ ఇంతకంటే మేము బెటర్గా ఇస్తున్నాం అంటారు. అప్పుడు ఇంకేం తప్పులు అవ్వాలి? అది కూడా ఆలోచన చేయాలి కదా. అది ఆలోచన చేయట్లేదు. కానీ జనాలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. కానీ వచ్చాది ఈసారి ప్రభుత్వం అనుకుంటారు. కానీ 60 సీట్ల కంటే దాటదు పక్కా అండి. సో స్కూల్స్ డెవలప్ చేయడం, మెడికల్ కాలేజెస్ ఇవన్నీ డెవలప్ చేయడం మీకు ఎలా? మెడికల్ స్కూల్ అంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 అండి. అసలు దాంట్లో ఇంకా తగ్గేదే ఏం లేదండి. జగన్ విషయంలో స్కూళ్ళ విషయం మటుకు పేదవాళ్ళకు మంచిగా చేశాడు. ఆ విషయం మెచ్చుకోవచ్చు. మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తుంది. ఎన్ని వచ్చినా సరే అండి, సింగిల్గా సింహమే వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా ఏం అవ్వదు అంతే. సో ఎవరు నమ్ముతారు జనాలు అంటే అండి, ఇప్పుడు ఉండే దాంట్లో కొంచెం పడ్డది, మైనస్ పడట్లేదని మేము అనట్లేదు, కానీ పడ్డది. కానీ ఫామ్ చేసేది మటుకు జగనే అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో అంటే 40 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ సింగిల్ ఎందుకు రాలేదు? ఇప్పుడు 40 years ఎక్స్పీరియన్స్ ఉందన్నారు కదా, 40 yearsనే తీసుకుందాం మనం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో మళ్ళీ పిల్లల స్కూళ్ళ విషయంలో పట్టించుకోలేదు, వాళ్ళకే వచ్చాయి. అంటే ఇప్పుడు ఏంటంటే సీఎం జగన్ వచ్చినాక అందరికీ సమానంగా ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు నాకు ఓటు వేయలేదు, వాళ్ళకు నేను ఇవ్వలేదు అనేది ఏం లేదు. టీడీపీ వాళ్ళకి ఇచ్చాడు, జనసేన వాళ్ళు తీసుకుంటారు, అందరు తీసుకుంటారు. మన ఎందుకంటే ఇప్పుడు రాయపాటి అరుణ గారు ఉన్నారు, వాళ్ళ అమ్మకు పింఛన్ వచ్చిందా లేదా, మళ్ళీ ఆమె మీద కూర్చొని ఏదో చెప్తుంది ఆయన గురించి, సీఎం గురించి. రాయపాటి అరుణ వాళ్ళ అమ్మకు పింఛన్ వచ్చింది, అన్నీ వచ్చినా ఇంటికాడ. మళ్ళీ నువ్వు జనసేనలో ఉన్నప్పుడు ఇవి తీసుకోకూడదు కదా, మళ్ళీ నువ్వు అది ఉండాలి కదా. నువ్వు సీఎంను వ్యతిరేకించినప్పుడు నువ్వు ఇవాళ తీసుకోకుండా ఉండాలి. నీకు అన్నీ వచ్చినప్పుడు నువ్వు ఎట్టా వ్యతిరేకం చేస్తావు? తీసుకొని అంటున్నారు జనాలు, అది కరెక్ట్ కాదండి. ఒక ముక్కలో నెక్స్ట్ సీఎం ఎవరంటారు? నెక్స్ట్ సీఎం ఇంకేం లేదు, తగ్గేది లేదు, జగనే. 100 సీట్లు ఫామ్ చేసేది జగనే అండి. సీట్లు వచ్చినా రాకపోయినా 100 సీట్లు మటుకు పక్కా సీఎంఏ జగన్.